దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు యునానిమస్గా సహకరించినటువంటి ఏకైక అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయం. ఇటువంటి విషయంలో ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది. ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియచేస్తున్నాను. ఇంత కక్ష నీకెందుకు? తెలుగు జాతి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంత కక్ష నువ్వెందుకు పెట్టుకున్నావని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకసారి చరిత్ర చూడండి. ఇదేదో ఒకరి వ్యవహారం కాదు, ఒక ఇంటి వ్యవహారం కాదు. అందులో సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం ఎప్పుడూ తీసుకోరు. ఏ నిర్ణయం ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకున్నా, 5 కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకున్నా, అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ సంప్రదించి ఏకాభిప్రాయంతో ముందుకెళ్తున్నారు తప్ప ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవడం లేదనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన అంశం 2014 ముందు, ఎన్నికల ముందు మనకి ఇష్టం లేకపోయినా రాష్ట్రాన్ని విభజన చేశారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ విభజనకి మేము అంగీకరిస్తున్నాం, కానీ అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకు కానీ ఎవ్వరికీ నష్టం లేకుండా చెయ్యండి అని చెప్పారు. చివరి నిమిషం వరకు పోరాటం చేశారు తప్ప ఎప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు సృష్టించలేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అడ్డగోలుగా రాష్ట్రాన్ని మీరు విడదీశారు, మీ సపోర్టుతో కూడా విడదీశారు. విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఆ రోజు ఈరోజు నీ పార్టీలో ముఖ్యులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందులో మా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు బొత్స సత్యబాబు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. కనీసం మీకు ఆ రోజు జ్ఞానం ఉంటే రాష్ట్రాన్ని విడదీశారు, రాష్ట్రానికి రాజధాని లేదు, బిల్లులోనే ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి రాజధానిగా ప్రకటించాలి. కానీ ప్రకటించకుండా రాజధాని విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కొట్టుకోవాలని చెప్పి కక్షపూరితంగా ఈ కార్యక్రమాన్ని మీరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.